హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ ఇట్ ఈజీ. లైఫ్ని కొంచెం ఈజీగా తీసేసుకోండి. అనవసరంగా అన్నెసెసరీ స్ట్రెస్ మైండ్లో అంతా ఫుల్ చేసేసుకొని మీ మైండ్ని మీ డిప్రెషన్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా పనికి రాకుండా మనసుని మార్చేసుకోకుండా చక్కగా రికవర్ అయిపోయి మళ్ళా ఒక న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ మీ లైఫ్‌లో మీరు చేయాలి. ప్రతీదీ పాజిటివ్‌గా తీసుకోండి. ఏది జరిగినా కూడా మీ మంచికని మీరు నిర్ణయించుకొని స్ట్రాంగ్‌గా మీరు అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించండి. సో, ఈ రిలేషన్‌షిప్ అనేది అదొక ఎమోషనల్ గేమ్ అండి. అర్థం చేసుకోండి. మనం మర్చిపోవాలంటే మర్చిపోతాము. గుర్తుపెట్టుకొని అదే ఆలోచించాలంటే అదే ఆలోచిస్తుంటాం. సో, మైండ్‌ని డైవర్ట్ చేసుకోండి. ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరు ముందు మూవ్ ఆన్ అయిపోండి. మూవ్ ఆన్ అయిపోండి అని అంటే ఏంటంటే, ఇప్పుడున్న బాధ నుంచి, మీరు పడే బాధ నుంచి మూవ్ ఆన్ అయిపోండి. అండ్ అలాగే మీ పర్సన్ ఒకవేళ వస్తే వస్తారు, లేకపోతే లేదు అని మీరు ఒక మంచి ఒక పాజిటివ్‌గా ఉండండి. అంతే తప్ప అదే పర్సన్ గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ మీ జీవితాన్ని మీరు, మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీ లైఫ్‌లో మీరు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడానికే ప్రయత్నించండి. అలాగేనండి. సో, అలాగే మీరు ఈ ఈ ఛానెల్ చూస్తున్న ఎవరైనా సరే, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, మీ టారో రీడింగ్ చూస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఇప్పుడు మీకు నేను ఏదైతే రీడింగ్ ఇస్తున్నానో ఇది కంప్లీట్‌గా జనరల్ రీడింగ్ ఉంటుందండి. అంటే మీకు ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ అందరూ రీడింగ్ చూస్తుంటారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒక డిఫరెంట్ ఆన్సర్స్ కూడా మేబీ మీకు కనెక్ట్ కాని ఆన్సర్స్ కూడా ఇక్కడ మీకు రావచ్చు. బట్ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది ఈ రీడింగ్‌లో అనే దాన్ని మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు టారో రీడింగ్ ద్వారా మాత్రం మీకు ఒక లైఫ్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కాబట్టి పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నిజంగా మీకు ఒక మ్యాజిక్ లాగా ఉంటదండి. అంటే నిజమా ఇది? నిజంగా ఇలా జరుగుతుందా? అన్న ఆలోచనలు మీకు అసలు ఒక షాకింగ్ వేలో ఉంటున్నాయండి ఆన్సర్స్ యూనివర్స్ నుంచి. ఓకేనా? సో, మీరొకసారి పర్సనల్ రీడింగ్ గూడా తీసుకోండి. దానికి ఛార్జ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ మీరు చూజ్ చేసుకునే రీడింగ్. అంటే మేము క్యారియర్‌కి ఇస్తాను నేను, రిలేషన్‌షిప్‌కి ఇస్తాను. మీకు హెల్త్ పరంగా ఏదన్నా మీకు కానీ, మీ వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అలాగే ఫైనాన్షియల్‌గా ఏవన్నా మీరు స్ట్రగుల్స్ పడుతున్నా కూడా ఇవన్నీ కూడా మీరు టారో రీడింగ్ ద్వారా ఫ్యూచర్ ఆన్సర్స్ అనేది తెలుసుకోవచ్చండి. సో, చాలా అక్యురేట్‌గా రీడింగ్ ఉంటుంది. దాంట్లో నో డౌట్ అండి. సో, ఇప్పుడేంటంటే మీకు మీ వ్యక్తికి ప్రెజెంట్ ఈరోజు ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీ పైన అనే దాన్ని నేను ఒకసారి రీడింగ్‌లో చూస్తాను. అండ్ ఇది కూడా ఏంటంటే ఇది లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్ అండి. లవ్ అండ్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రస్తుతం మీరు మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మరి ఈ రీడింగ్ చూస్తున్నారు కదా! సో, వాళ్ళందరూ కూడా మీ వ్యక్తిని తలుచుకోండి. మీరు మీ వ్యక్తి మనసుని దోచుకోవాలి. మనసు అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచాలనేదే మీ ప్రయత్నం ఎప్పుడు కూడా. సో, మళ్ళీ వచ్చినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసే మంచి మనసు మీకుంది కాబట్టి, మీరు మీ వ్యక్తిని మనసులో బాగా తలుచుకోండి. వాళ్ళు రావాలని కోరుకోండి. అలాగే ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, అలాగే వాళ్ళ ఆలోచనలలో కూడా మీరున్నారా లేదా అనేది కూడా ఈ రీడింగ్‌లో చెక్ చేద్దాము. సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తికి ఈరోజు వాళ్ళ పార్ట్నర్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? సో, కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? సో, మనమైతే చూద్దామండి మీ వ్యక్తి లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో. కొంచెం సెల్ఫ్ హీలింగ్‌లో ఉన్నారు. సో, సెల్ఫ్ హీలింగ్ అని అంటే ఐ హావ్ అడ్జస్టెడ్ అ లాట్. నో మోర్ నౌ. ఐ జస్ట్ వాంట్ అ పీస్. ఓకే. సో, ఇప్పుడు ఇలా ఫీలింగ్‌లో ఉన్నారండి. ఏంటంటే కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నట్టున్నారు బాగా. మైండ్ అంతా బాగా బ్రెయిన్ వాష్ అయిపోయినట్టుంది మీకు, మీ పర్సన్‌కి. స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీ మీ వ్యక్తి ఎలా అంటే ఇప్పుడు మాత్రం ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. ఈ విషయం గురించి పట్టించుకోదలుచుకోలేదు. కొన్ని రోజులు వాళ్ళకి వాళ్ళు ఒక రికవర్ అవ్వాలి. అంటే సెల్ఫ్ హీలింగ్ అండి. సెల్ఫ్ హీలింగ్ అని అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలని చెప్పేసి మనసులో ఫిక్స్ అయిపోయారు. చాలా వరకు ఏంటంటే ఎంత నెగటివిటీకి దూరంగా ఉంటే అంత బెస్ట్ అనుకొని కూడా మీ వ్యక్తి అనుకోవడం కూడా జరుగుతుంది. మీరు కూడా అలాగే అనుకోవాలండి. ఎందుకంటే అవే తలుచుకుంటూ, అవే మాట్లాడుతూ, అవే ఆలోచనలు చేస్తూ, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వీటి గురించే డిస్కస్ చేస్తూ, మీరు మీ టైం అంతా వృధా చేసుకోవడమే కాకుండా, మీ మనసు కూడా ప్రశాంతత లేకుండా, అలాగే
ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారండి చాలామంది రిలేషన్షిప్లో. సో ప్లీజ్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే రిలేషన్షిప్ ఒకటే మన జీవితం కాదు, అర్థం చేసుకోండి. బీ స్ట్రాంగ్. మీరు ఒక మంచి వేను ఎంచుకోండి. అంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ మళ్ళీ రాదు. మనిషికి మాత్రమే మానవ జన్మ ఉంటుంది, మనం మాత్రమే అన్ని రకాలుగా అన్ని పనులు చేయగలుగుతాము, ఓకేనా? సో అందుకని అలా స్టక్ అయిపోయి మీ జీవితంలో మీ టైంని వృధా చేసుకోకుండా చక్కగా ముందుకెళ్ళండి లైఫ్లో. ఏదైనా సరే అండి వచ్చినా కూడా ఎదుర్కోవాలి, గట్టిగా ఉండాలి, నిలబడాలి. నిలబడి స్ట్రాంగ్గా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే జస్ట్ లీవ్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. బీ లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ చూడండి మీ పర్సన్ ఇదే చేస్తున్నారు. సో సెల్ఫ్ హీలింగ్ అని అంటే ఎలా ఉన్నారో చూడండి, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు, ఇంకెవరిని కూడా పట్టించుకోదలుచుకోలేదు, ఒంటరిగా ఉంటున్నారు. అండ్ వాళ్ళని వాళ్ళు మనసులో మార్చుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నారా, మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ మనసు ఇక్కడ వీళ్ళు ఉన్నా సరే వాళ్ళ ఆలోచనలన్నీ మాత్రం అన్నీ కూడా ఎలా రివర్స్గా వెళ్తున్నాయి. అట్లాగే మనశ్శాంతి కోసం చాలా ప్రయత్నిస్తున్నారనమాట. సో ఎంత మర్చిపోవాలనుకున్నా కూడా వాళ్ళకి అవ్వడం లేదు. బట్ స్టిల్ ఏంటంటే దే వాంట్ ఎ పీస్ఫుల్ మైండ్ సెట్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి మీకు బాగానే జరుగుంటుందండి. సో అందుకని కూడా మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అండ్ అలాగే అబ్సెషన్ ఉందండి. ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంట. సో అంటే మీరు అబ్సెషన్లో ఉన్నారంటే మీ గురించి ప్యాషనెట్గా ఉన్నారండి. మీ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటే ఇంకా లవ్లో మాత్రమే వీళ్ళు, ప్రేమలో మాత్రం ఎలాంటి తగ్గే సమస్య లేదు మనసులో. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. మీ ప్రేమను మిస్ అవుతున్నారండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది, ఇమేజ్ చూస్తేనే తెలిసిపోతుంది మీరు ఎంత కనెక్టెడ్ అయి ఉన్నారు మీ వ్యక్తికి. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత డీప్గా ఇష్టపడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు దూరం ఉన్నారు కదా అని చెప్పేసి మిమ్మల్ని మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీ వ్యక్తి అలా అనుకోవడం లేదు. సో తప్పకుండా మీ మీ జ్ఞాపకాలతోనే గడుపుతున్నారు చాలా వరకు టైం. సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఆలోచిస్తున్నా కూడా అది ఆ హీలింగ్ అనేది కూడా చూడండి, ఇక్కడ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు. ఈ సెల్ఫ్ హీలింగ్లో వీళ్ళు ఉన్నా సరే మీ పైన ఒక పాజిటివ్ లవ్ అనేది మాత్రం కంటిన్యూగా మనసులో అయితే వస్తుంది. గుర్తు చేసుకుంటున్నారండి బాగా పాపం. ఎందుకంటే చాలా ప్యాషనెట్గా ఇష్టపడ్డారు మిమ్మల్ని. అంటే చాలా చాలా ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే మీరు ఒక ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మిమ్మల్ని మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అనుకున్నారో, ఒకరికొకరు దగ్గర అయ్యారో, ఆ మూమెంట్ మాత్రం వీళ్ళు మర్చిపోరనమాట. మీరైనా సరే మేబీ అదే సిచ్యువేషన్లో ఉండొచ్చు. మేబీ కొన్ని నెగిటివ్స్ అయితే జరుగుంటాయండి లైఫ్లో, అది కామన్, ఎవరికైనా కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం ఆ సిచ్యువేషన్స్ మేబీ అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే అవుట్ ఆఫ్ ద బౌండరీ, అంటే అంత ఎక్కువ వెళ్ళిపోయి ఉంటాయి. మీ మాటలు కానీ, మీ చేష్టలు కానీ, మీ పార్ట్నర్ మాటలు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, కొంచెం ఒకరినొకరు డామినేట్ చేసే విధంగా కూడా ఉండొచ్చు. బట్ ద లవ్ ఈజ్ ట్రూ అండి, లవ్ ఈజ్ ట్రూ. సో నెక్స్ట్ కన్ఫ్యూజన్, ఐఎమ్ ఇన్ అ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. చూసారా? సో ఒక డైలమాలో పడిపోయారు వీళ్ళు. ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా, మళ్ళీ యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో అంటే ఏంటి, మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, మళ్ళీ మీ ప్రేమ అలాగే ఇవ్వాలని వీళ్ళకి మనసులో ఉంది, అదే ప్రేమ వీళ్ళ మనసులో ఉంది. అండ్ అదే ప్రేమ మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అలా ఇస్తారా లేదా, అలా మీరు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుందా లేదా? సో దాని గురించి వీళ్ళు ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, అంటే ఇంకా ఫోన్ కూడా చేయాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఈ సిచ్యువేషన్ అండి. కొంచెం ఆలోచనలు అయితే చేస్తున్నారు. బట్ మీ పర్సన్ అయితే చాలా ప్యాషనెట్ లవ్ అనేది ఉంది. రిజర్వనేషన్ అండి. అంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్, సారీ, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. చాలా మంచి హ్యాపీ పర్సన్ని నేను ఒకప్పుడు నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నీతో ఉంటే ఇంకా ప్రపంచమే ఇంకా నాకు వద్దు, నువ్వు తప్ప నాకు ఇంకేం ఇష్టం లేకుండా, ఆ విధమైన ఒక మంచి ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయనంటే లైక్ యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అనమాట. అంటే మీరు వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. సో అందుకని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవారండి మీరు పక్కన ఉన్నప్పుడు మీ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏంటంటే యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో చాలా టార్చర్ చేసి ఉంటారండి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. అంటే టార్చర్ అంటే ఏంటండి, ప్రేమ ఎక్కువ, ఓవర్వెల్మింగ్ లవ్. సో అది ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొద్దిగా మంది మనసు ఎంత చేసినా ఇంతే, వీళ్ళు ఎంత లవ్ చేసినా వీళ్ళు ఇంతే, నన్ను అర్థం చేసుకోరు, ఎంతసేపు నన్ను అనుమానించడము, లేకపోతే నన్ను అవమానపరచడము, లేకపోతే నన్ను అర్థం చేసుకోకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్థం చేసుకోకపోవడం. సో వీటన్నిటి వల్ల విసుకుపోయినా, నేను వేసారిపోయినా, ఇంకా నా వల్ల కాదు, ఓకేనా? సో
యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటున్నారు. నీ మాటలతో నీ చేతలతో నువ్వు నన్ను దూరం చేసుకున్నావు. సో నేను మళ్ళీ రావాలన్నా కూడా నేను ఆలోచనలు ఇస్తున్నాను, బాధపడుతున్నాను, ఒంటరిగా ఉన్నాను. బట్ స్టిల్ ఏంటంటే అటు నేను నీ దగ్గరికి రాలేక, ప్లస్ నేను ఒక ఒంటరిగా ఉండలేక ఆ మనస్తాపం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి ఎంత బాధపడుతున్నారో. సో మేల్ ఆర్ ఫీమేల్ ఇది ఎవరైనా సరే, సో ఈ విధంగా వాళ్ళు కుంగిపోతున్నట్టుగా చాలా క్లియర్గా ఉందండి. సో ఎమోషనల్ ఫీలింగ్స్ ఇట్లా ఉంటాయండి. మనిషి దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడే మనిషి విలువ అనేది తెలుస్తుంది ఎవరికైనా కూడా. సో ఇక్కడ ఇమాజినేషన్ అండి, ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. చూడండి మీ గురించి ఎంత డ్రీమ్లోకి వెళ్ళిపోయారో. బా అసలు వీళ్ళు ఎట్లా ఉన్నారని అంటే ఇంకా కొట్లాడారు, గొడవలు పడ్డారు, ఏమైందో చేసేసారు. కానీ వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు స్లీప్, ఎప్పుడైతే వీళ్ళు పడుకోబోతున్నారో అప్పుడు మాత్రం మీరు చాలా గుర్తు రావడము, మీతో గడిపిన క్షణాలు గుర్తుకు రావడము, అదొక హీలింగ్ అండి. వాళ్ళ మైండ్కి ఒక మంచి హీలింగ్ రావచ్చు మిమ్మల్ని తలుచుకుంటూ. అదొక లైక్ ఒక సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళంతా స్ట్రెస్ కూడా రిలీజ్ అయిపోతుండొచ్చు. సో ఆ విధమైన ఫీలింగ్స్తో మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారండి. సో మీ పర్సన్ ప్రేమలో ఎలాంటి ఢోకా లేదండి, చాలా ప్యూర్ లవ్ అయితే ఉంది. కాకపోతే ద ప్రాబ్లమ్స్ ఆర్ ప్రాక్టికల్ థింకింగ్స్. సో ప్రాక్టికల్గా ఆలోచించుకుంటున్నప్పుడు మాత్రం చాలా వరకు ఏంటంటే మీ పర్సన్ రావడానికి కూడా వాళ్ళు వెనకాడడానికి కారణాలు ఏంటంటే మీకు మీ పర్సన్కి ఉన్న ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు అండి మేబీ. ఓకే, డామినేషన్స్ కూడా చాలా నడుస్తున్నాయి ఈ మధ్య. ఫైనాన్షియల్గా ఈక్వాలిటీ ఉన్నదనుకోండి, అక్కడ డామినేషన్ చాలా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు మీ ప్రేమకి మధ్యలో బ్లాకేజెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో మీకు మీ పర్సన్కి, ఇది సింగిల్స్ కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఎనీథింగ్ అండి, ఎవరైనా సరే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్కి మీకు మీ పర్సన్కి ఎలాంటి బ్లాకేజెస్ అడ్డుపడుతున్నాయి. బ్లాకేజెస్ అంటే ఏంటి? నెగిటివ్ బ్లాక్స్, లేదంటే నెగిటివ్ మాటలు ఏవైతే మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నాయి మీ రిలేషన్షిప్ నుంచి, ఒకసారి చెక్ చేద్దాము. నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నానండి. చూద్దాం మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న బ్లాకేజెస్ ఏమున్నాయి, ఏం చేస్తే మీ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుని మీ జీవితంలోకి వస్తారు. ఓకే, ఫైనల్గా అయితే షఫుల్ చేశాను, చూద్దామండి. సో ఇక్కడ మీకు మీ వ్యక్తికి ఆపుతున్న ఏంటి? సో ఫియర్, లోన్లీనెస్ అంట. సో యూ స్టే in bad relationships because you are lonely. Be okay being with yourself. So you stay in bad relationships anta because you are lonely. సో ఫియర్, లోన్లీనెస్ అని అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తికి మేబీ మీకు గొడవలకి కానీ బ్లాకేజెస్ ఏంటి, మీ ఇద్దరి మధ్యలో ఆ దూరానికి కారణాలు ఏంటి అని అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉన్నట్టు కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే మేబీ మీ వ్యక్తి కానీ మీరు కానీ ఎవరైతే కొంచెం ఒక బ్యాడ్ హ్యాబిట్స్, ఫ్రెండ్షిప్స్, ఒక చాలామందికి డ్రింకింగ్ హ్యాబిట్స్ నచ్చదు, స్మోకింగ్ హ్యాబిట్స్ నచ్చదు, లేకపోతే ఫ్రెండ్స్తో 24/7 ఉంటూ మేబీ కొద్దిమంది వేరే అఫైర్స్ కూడా, ఫ్రెండ్స్ అని చెప్పేసి కొద్దిగా అఫైర్స్ కూడా పెట్టుకోవడం. సో మేబీ అండి, అందరికీ కాదు ఈ పరిస్థితి, సో కొంతమందికి. సో ఇక్కడ ఏంటంటే ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవ్వడం అనమాట. సో ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు మీరు. సో అలా వద్దండి. సో ఈ పర్సన్ ఒకవేళ మీకు జెన్యున్గా అనిపిస్తేనే మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేయండి. వీళ్ళకి ఒకవేళ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఈ పర్సన్ మంచివాళ్ళు కాదు, ఇలాగా మీ లైఫ్లో కరెక్ట్ పర్సన్ కాదు అనిపించినప్పుడు ఈ పర్సన్ని మర్చిపోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ లోన్లీనెస్ నుంచి మీరు బయటపడతారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫేటెడ్ టు బీ అలోన్ అంట. యూ గేవ్ అప్ అండ్ ఆన్ లవ్ బికాస్ యూ థింక్ యూ ఆర్ మీన్ టు బీ అలోన్. ఇట్స్ నాట్ ట్రూ. సో ఇక్కడైతే ఒంటరితనం చాలా క్లియర్గా కనపడుతుంది. ఫేటెడ్ టు బీ అలోన్ అంట. సో నా 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 జాతకంలో లేకపోతే నా విధిలో లేదంటే నా ఫేట్లో నేను ఒంటరిగా ఉండడమే ఉందేమో, రాసిపెట్టి ఉందేమో, అంటే నీకు దూరం అవ్వడమే రాసిపెట్టి ఉందేమో. సో అందుకనే నేను ఒంటరిగా మిగిలిపోయాను. సో ఇది ఒక బ్లాకేజ్ అండి, ఇది ఒక ఫీలింగ్స్ ఆఫ్ బ్లాకేజెస్. అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వడం. ఓకే, నేను ఒంటరిగా ఉన్నా, నా నా అంటే ఈ మిస్టేక్స్ నా వల్ల జరిగాయి, అసలు నా పర్సన్ లేకపోయి ఉంటే లేకపోతే నేను ఒంటరిగానే బతకాలి, నాకు ఇంకెవ్వరు ఉండరు నా జీవితంలో. సో అలాంటి ఆ నెగిటివ్ థింకింగ్ మీ మనసులో ఏదైతే ఉందో అదొక బ్లాకేజ్ అండి. సో డోంట్ ఫీల్ లైక్ దట్. ఎప్పుడు కూడా మీరు అలోన్గా ఫీల్ అవ్వద్దు. సో యూ గేవ్ అప్ ఆన్ లవ్ బికాస్ యూ థింక్ యూ ఆర్ మీన్ టు బి అలోన్. ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, నువ్వు ఒంటరిగా అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు, బట్ అది నిజం కాదు.
సో మోస్ట్లీ మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి రావచ్చు. అలా ఎందుకు ఆలోచించరు, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఐ క్యాండీ అంట, బ్యూటీ ఫేడ్స్, చూస్ సమ్వన్ ఫర్ దేర్ ఇన్నర్ బ్యూటీ అండ్ పర్సనాలిటీ. ఎప్పుడైనా సరేనండి, మనము ఎవరైనా పర్సన్ని ఇష్టపడేటప్పుడు వాళ్ళ ఇన్నర్ బ్యూటీ చూడండి అంతే తప్ప వాళ్ళ ఔటర్ బ్యూటీ ఎప్పుడు కూడా మనము చూడకూడదు. ఎందుకనంటే ఇదొక పెద్ద నెగిటివ్ బ్లాకేజ్ అండి. సో నెగిటివ్ ఎందుకు అవుతుంది అని అంటే చూడండి, చాలామంది అట్రాక్షన్ అనమాట, లవ్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైతే ఉంటుందో పైకి చూడడానికి వాళ్ళు చాలా హ్యాండ్సమ్గా కానీ బ్యూటిఫుల్గా కానీ ఉంటే కనుక తొందరగా అట్రాక్ట్ అయిపోవడం, వాళ్ళ ప్రేమలో పడిపోవడం, అదొక నెగిటివ్ బ్లాక్ అండి. ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ బ్యూటీ అనేది మీరు ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైనా సరే. సో మేబీ ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఇలా అనుకోవచ్చు, నీ పైన అందం చూసి నేను దగ్గర అయ్యాను కానీ అసలు నీ ఇన్నర్ ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అది ఐదర్ మీరైనా అనుకోవచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ అయినా ఎవరైనా సరేనండి. సో ఇక్కడ ఫీలింగ్స్ ఈ బ్లాకేజెస్ అనేది ఎందుకు జరిగాయనంటే మిమ్మల్ని లేదంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. సో ఇక్కడ దీనివల్ల కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద నెగిటివ్ బ్లాకేజ్ అండి. ఏంటంటే అందం చూసి మనం పడిపోవడం అనేది చాలా రాంగ్ అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. ఓకే, అదొక పెద్ద బ్లాకేజ్, అది మీ జీవితంలోనే ఒక నెగిటివ్ బ్లాక్. సో ఎక్స్పెక్టేషన్స్, సో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే వెన్ యూ ఎక్స్పెక్ట్ టూ మచ్ నో వన్ విల్ మెజర్స్ అప్, డిచ్ యువర్ లిస్ట్, వాంట్ వాట్స్ రియల్. సో చూడండి, ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ దేని మీద పెట్టుకోవద్దు, ఎవరి మీద పెట్టుకోవద్దండి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు మానసికంగా మనము బాధపడటము, ఒంటరిగా ఫీల్ అవ్వడము, భయపడటము, ఈ పర్సన్ లేకపోతే ఎట్లా అనే ఆ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే ఆ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు, లేకపోతే ఆ పర్సన్తో నేను ఎప్పటికీ ఉంటాను, ఈ పర్సన్ ఇంకా నన్ను వదిలి వెళ్ళిపోరు. సో ఇలాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మన మైండ్లో ఉండిపోవడం వల్ల కూడా మీరేంటంటే ఈ పర్సన్ని మీరు వదలలేకపోవడము, లేకపోతే వస్తారన్న నమ్మకం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ నుంచి బయటపడండి, మిమ్మల్ని మీరు ఫ్రీ చేసేసుకోండి. ఫస్ట్ మీ పైన మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఎవరి మీదనో నమ్మకం పెట్టుకొని మీ జీవితాన్ని మీరు ముందు తీసుకెళ్ళద్దు. బీ ఇండిపెండెంట్. బాగా ఆలోచనలు కూడా మీరు చాలా ఇండిపెండెంట్గా చేయండి, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని కూడా అనొచ్చండి చెప్పాలంటే. ఎందుకంటే కొద్దిమంది డిపెండెంట్స్ కూడా ఉంటారనమాట. ఐదర్ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, దేని మీదనైనా సరేనండి మనకి మనమే నిలబడాలి తప్ప మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునడం వల్ల కూడా ఈ బ్లాకేజెస్ అనేది రావడం. అంటే వస్తారు, లేకపోతే చేస్తారు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఈ పెళ్లి బంధం అనేది లైఫ్ టైం ఉంటుంది, లేకపోతే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఎలాగైనా మీ దగ్గరకు వస్తారు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ నుంచి 100% మీరు బయటపడాల్సిన అవకాశాలు తెచ్చుకోవాలండి, మీకు మీరు తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఎక్స్క్యూజెస్. ఎంత ఎక్స్క్యూజెస్ అండి ఇది. యూ హ్యావ్ సో మెనీ రీజన్స్ దట్ ఇట్ నెవర్ వర్క్స్ అవుట్. సో ఫైండ్ రీజన్స్ దట్ ఇట్ కెన్ వర్క్. ఓకేనా, చాలా ఎక్స్క్యూజెస్ అండి. ఎంత ఎక్స్క్యూజెస్ అంటే ప్రతిసారి ఎక్స్క్యూజ్ చేయాలి మీరు, ప్రతిసారి మీరే మోసపోవాలి, మీరే నమ్మాలి, ఎన్నిసార్లు మీరే సారీ చెప్పాలి, ఎన్నిసార్లు మీరే క్షమిస్తారు, ఎన్నిసార్లు వాళ్ళు అబద్ధాలు చెప్పినా లేదంటే మీకు మీరు ఎక్స్క్యూజెస్ ఎందుకు ఇచ్చుకుంటున్నారు. మళ్ళా వస్తారు, లేదు నమ్మకము, ఈ పర్సన్ వస్తారు. సో ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అనమాట, మీకు మీరు తీసుకునే ఎక్స్క్యూజెస్ ఇవన్నీ. సో ఫస్ట్ ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు మీరు బాధపడుతుంటారు. సో ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ బ్లాకేజెస్ అండి మీ జీవితంలో. సో ఇలాంటివి అన్నీ కూడా మీరు కొంచెం అర్థం చేసుకుంటే, యూనివర్స్ ఇచ్చే ఈ ఆన్సర్స్ ద్వారా మీరు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ స్ట్రాంగ్నెస్ అండ్ డిపెండెన్సీ అనేది వదిలేసేయండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీకు మీ జీవితంలో ఇంకా ఆ నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఇంకా 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 పెరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆలోచించండి. ఎప్పుడు కూడా వస్తారు రారు ఇవి కాదండి, ఇది కూడా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్లీ ఏంటంటే ఒక్కసారి చూద్దాము మరి మీ పర్సన్ విషయంలో మీకు ఏం జరుగుతుంది అంటే ఏంటి, ఫ్యూచర్లో మీ పర్సన్ వల్ల ఫ్యూచర్ లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దామండి. ఒకవేళ మీ పర్సన్ మనసు మార్చుకొని మీ దగ్గరికి వస్తే కనుక మీ జీవితం మళ్ళీ సేమ్ ఇంతకుముందు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటుందా, లేదనంటే ఏమైనా మార్పులు అనేటివి జరుగుతాయా ఒక్కసారి చూద్దాము. సో మీ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఏ విధంగా ఉంటుంది. సో థర్డ్ పార్టీ ఉన్నారు, కొంచెం మీ పర్సన్ చాలా గట్టిగా కూర్చున్నారండి, తగ్గేదే లేదన్నట్టుగా కూర్చున్నారు. మరి చూద్దాం, మరి ముందు ముందైనా వాళ్ళ మనసు మారుతుందా చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ వీళ్ళ పర్సన్
తిరిగి వచ్చే రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ రీయూనియన్ అయితే వీళ్ళతో వీళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు? సో టాప్ 3 కార్డ్స్ వచ్చేసి రీయూనియన్ గురించి. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి ఒకవేళ వాళ్ళు రీయూనియన్ అయితే వీళ్ళతో ఏ విధంగా ఉంటారు. వావ్ సూపర్. ఓకే, నేను పక్కన అయితే పెట్టేస్తాను. వావ్, చూడండి ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఇది కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్ అండి. మ్యారేజ్ కార్డ్ అనొచ్చు, ఫ్యామిలీ కార్డ్ అనొచ్చు. సో అన్నీ కూడా కంప్లీట్గా పాజిటివ్ కార్డ్స్. ఇక్కడ మీ పర్సన్ అసలు మీతో రీయూనియన్ అనేది అవుతున్నారా లేదా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఒకవేళ రీయూనియన్ అయితే కనుక వాళ్ళతో మీ జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే మళ్ళీ అవే వేషాలు వేస్తున్నారా? కొద్దిమంది అంటారు కదా మారరు చూడండి, గొడవలు కొట్లాటలు చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. బట్ అట్ ది ఎండ్ మాత్రం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అండి, ఇది పాస్ట్ అనమాట. ఇది మనం ఫ్యూచర్ చూస్తున్నామనంటే ఈ కార్డ్స్ వెనక కార్డ్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ అనమాట. సో పాస్ట్ నుంచి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే ప్రజెంట్ మీకు జరగబోయేది. ఓకే, సో ఇదేంటంటే ఇక్కడ 4 ఆఫ్ హ్యాండ్స్ అంటే చూడండి ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అండి. ఇదంతా కంప్లీట్ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ విత్ యువర్ పార్ట్నర్. బట్ బిఫోర్ దట్ ఎలా ఉండనంటే ఈ విధంగా ఉండనండి, చాలా గొడవలు అంటే ఇప్పుడు ప్రజెంట్. సో ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి, కొట్లాడుకుంటున్నారు, మాటలు యుద్ధాలు నడుస్తున్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వల్ల గొడవలు. సో ఇవన్నీ నడుస్తున్నాయి మీ జీవితంలో. బట్ చూడండి ఇక్కడ ప్రేమ, ఒకరికొకరు మాత్రం చాలా ప్రేమ, చాలా ఇష్టం, ఇవన్నీ ఉన్నా సరే మీరు ఎక్కువ గొడవలు పడటం వల్ల ఎక్కువగా రిలేషన్షిప్లో దెబ్బతింటున్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిందంటే ఇక్కడ మీరు మళ్ళీ రీయూనియన్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం టాప్ 3 కార్డ్స్ ఫస్ట్ ఏదైతే చూసామో అది ఎలా ఉన్నాయో చూద్దాము. సో నేను అదే నాకు ఇందాక కూడా వచ్చింది, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో మీ వ్యక్తి ఏంటంటే చాలా గట్టిగా కూర్చున్నారు. ఏంటంటే మనము ఎందుకు వెళ్ళాలి, మనకెందుకు, సో మనం మళ్ళీ రిలేషన్షిప్లో వెళ్తే వీళ్ళు మళ్ళీ మనం ఏమైనా ఏమంటారు అలా ప్రేమగా చూస్తారా లేదా మళ్ళీ గొడవలు ఏమైనా పెట్టుకుంటారా, అసలు నేను ఎందుకు ఎలా నిర్ణయం తీసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా ఇప్పటికైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి మీ పర్సన్ అనుకోవడము. అండ్ ఇక్కడ అయితే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు అండి. అంటే వేస్ చూస్తున్నాను అనమాట, ఏ విధంగా మళ్ళా మీతో మాట్లాడాలని అనుకోవడం అనమాట. ఎందుకనంటే ఇక్కడ చూడండి రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి మీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీ వ్యక్తి వీళ్ళ సెల్ఫ్ గ్రోత్ గురించి కూడా చూస్తున్నారండి. అంటే వాళ్ళని వాళ్ళు గ్రో చేసుకోవడానికి ఐదర్ క్యారీర్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒక కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నారండి. ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయడమే ఈ కార్డ్ అండి. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 7 ఆఫ్ హ్యాండ్స్. సో రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. అండ్ చాలా స్ట్రాంగ్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంటారండి, యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. సో మరి ఇక్కడ ఒకవేళ వచ్చే విధంగా అయితే ఉండింటే ఎలా ఉంటారు, మీతో చాలా ప్రేమగా అయితే ఉంటారండి. చూడండి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, మళ్ళీ వచ్చి మీ దగ్గరికి ప్రపోజ్ చేసి మిమ్మల్ని ఒప్పించుకున్నా కూడా మీ పర్సన్ మీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారండి. చాలా ప్రేమగా అయితే చూసుకుంటారు. మళ్ళీ కూడా అదే సేమ్ బాండింగ్, సేమ్ రిలేషన్షిప్, అన్ని అండర్స్టాండింగ్తో మీరు ఒకరికొకరైతే ఇష్టపడే అవకాశాలు, కలుసుకునే అవకాశాలు. అండ్ ఇక్కడ ఫ్యూచర్ గురించి ప్రణాళికలు కూడా వేసుకుంటారండి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మీ ఇద్దరి విషయం ఒక కొలిక్కి తెచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు అన్నీ అర్థమయ్యేలాగా చెప్పడము, లేదంటే మీ పర్సన్ వచ్చినా సరే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటనేది మీరు కనుక చేసుకోగలిగితే మీ ఫ్యూచర్ ఇద్దరిది కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇలా ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మనకి యూనివర్స్ నుంచి వచ్చిన కార్డ్ ఇది, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఎవరైనా కోరుకునేది ఒకటేనండి, a beautiful family, a beautiful life, and along with your అంటే ఏమంటారు ఇష్టపడే పర్సన్, మీరు ఎంతో లైక్ చేసే పర్సన్ మీతో ఉంటే మీరు అన్నీ అనుభవించగలుగుతారండి. లేదనంటే మీరు ఒక స్వర్గంలో ఉన్నా సరే పక్కన ఇమోషనల్గా మనకు కనెక్ట్ అయిన పర్సన్ ఉంటే కనుక, లేకపోతే కనుక ఎంత పెద్ద స్వర్గంలో ఉన్నా, ఎంత పెద్ద మంచి ఇదిగా ఉన్నా మనము ఎంజాయ్ చేయలేమన్నమాట. సో అలాగే ఇక్కడ మీ లైఫ్లో కంప్లీట్ ఎంజాయ్మెంట్ అనేది మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారో అప్పుడే మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ కానీ, లైఫ్లో ఏదైనా చేయాలన్న ఉత్సాహం కానీ అన్నీ కూడా మీకు వస్తాయి. సో అది మీకు ఫ్యూచర్లో అయితే జరగబోయే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో ఇలా అని చెప్పేసి మీరు ఈ వ్యక్తి కోసమే మీరు ఎదురు చూస్తూ మీ టైంని మాత్రం వృధా చేసుకోవద్దు. ఎందుకనంటే టైం ఆగదండి, టైం అసలు ఆగదు మన కోసం. సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఇది జరిగేది ఆటోమేటిక్గా జరుగుతుంది.
బట్ ఇది కూడా ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజనేట్ అవుతుంది అనేది అయితే మనం చెప్పలేము. ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో మాత్రమే ఏది నిజం ఏది అబద్ధం అంటే అబద్ధం కాదండి. అక్కడ మీకు జరగదు ఈ జీవితంలో, బట్ వేరే వాళ్ళకి జరుగుతుంది అలా. సో చెప్పలేం అది ఎవరికి జరుగుతుంది ఎవరికి జరుగుతలేదు అనేది అయితే వి కాంట్ టెల్, బికాజ్ ఇట్ ఈస్ అ జనరల్ రీడింగ్. అదే మీరు పర్సనల్ రీడింగ్లోకి మీరు వచ్చేస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలోనే మీ పర్సన్తోనే ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మీకు ఒక క్లారిటీ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ రోజైతే రీడింగ్ నేను ముగిస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నేను చెప్పిందంతా కూడా చాలా మోటివేట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీ మనసు మార్చుకోవాలి, మీరు మారాలి, మీ పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులను మీరే మార్చుకోవాలి, మీ చేతులతో మీరే అన్నిటినీ చక్కదిద్దుకునే అవకాశం తీసుకోండి. ఓకేనా? సో బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. డోంట్ థింక్ ఇన్ అ నెగిటివ్ వే, బీ పాజిటివ్ ఆల్వేస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్.